హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. షిరిడీలో ఉన్నామండి. మా 40వ పెళ్లి రోజు ఇక్కడ జరుపుకోవాలని వచ్చాము. 40 years ఎలా గడిచాయి అనిపిస్తుంది మాకు. గడిచిపోయాయి. మనిషి జీవితంలో 4 దశలు అందరికీ తెలిసిందే: బాల్యము, యవ్వనము, గృహస్థాశ్రము, వానప్రస్థము అని. మాకు బాల్యము, యవ్వనము, గృహస్థాశ్రమం మొత్తం కూడా గృహస్థాశ్రమ జీవితంలోనే గడిచిపోయింది. లెంతిగా గృహస్థాశ్రమాన్ని గడిపిన జంటల్లో మేము కూడా ఒకళ్ళం. బాల్యము, సగం బాల్యం తనతోనే, యవ్వనము, గృహస్థాశ్రమము, పాప, పెళ్ళి. ఎందుకంటే చిన్నప్పుడే పెళ్ళైంది కాబట్టి చిన్న బాల్య వివాహం అత్తమామల హోదాలో మేము మ్యారేజ్ డే జరుపుకోవడం మాకు ఈసారి చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు తిరుపతి వెళ్ళారు, వెంట రాలేదు. ఒక మంచి బంగారం లాంటి అల్లుడిని, ఒక మంచి ఫ్యామిలీని మాకు ఆ బాబా దయవల్ల దొరకడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మాకు ఒక ప్రమోషన్ అనమాట లైఫ్లో. ఈ సంవత్సరం ఒక ప్రమోషన్ వచ్చింది మాకు. అయితే వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ 40 years లైఫ్లో ఎలా మేము జర్నీ చేసాము అని అనుకున్నప్పుడు నాకు ఈ సమయంలో ఒక పద్యం గుర్తొస్తుంది. పారిజాత అపహరణంలో సత్యభామ చరికతతో చెప్తుంది, శ్రీకృష్ణుడు తన వద్దకు రాలేదు అని బాధతో. భర్త ఎన్ని రకాలుగా భార్యను కాపాడుతాడు, అలాంటి శ్రీకృష్ణుడు రాలేదే అని. నందితి మన పోయం, మా పద్యం చాలా బాగుంటుంది. ఈ సందర్భంగా అది చెప్పాలనిపిస్తుంది నాకు. పతి ప్రాణ సదృశ బంధువు, పతి దైవం వేడుగడయు పతి సతులకు అని. భర్త ప్రాణంతో సమానమైనటువంటి వాడు, బంధువు, దైవము, ఏడుగడయు, 7 రకాలుగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్న, స్నేహితుడు, సోదరుడు, అన్ని రకాలుగా ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా అంతే. నాకు ఈ చిన్నతనంలో మ్యారేజ్ జరగడం వల్లనే ఇంత అటాచ్మెంట్. అంటే నన్ను అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. కష్టం వచ్చినప్పుడు నన్ను ఏ విధంగా దాన్ని మనము గట్టెక్కాలి, దాన్ని సంతోషాన్ని ఏ విధంగా మంచిగా హ్యాపీగా గడపాలి అని ప్రతి ఒక్కటి కూడా, అంటే ఒక కేరింగ్, ఒక షేరింగ్, ఎంకరేజ్మెంట్, ధైర్యం అండి. మనిషికి కావాల్సింది. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అంటే 1-2 సందర్భాల్లో తన మాట వినకుండా నేను తీసుకునే డిసిషన్స్ వల్ల కూడా నేను చాలా డౌన్కి వెళ్ళాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో. ఆ టైంలో కూడా నన్ను మోటివేట్ చేస్తూ, నన్ను అంటే ఈ విధంగా ఈరోజు నేను ఇంత హ్యాపీగా మీ ముందు మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం మాత్రం తనేనండి. అందరూ కూడా బ్లెస్ చేయండి మమ్మల్ని. అయితే ఈ మధ్య నేను వింటూ ఉన్నాను, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎస్, అందరూ బాగుండాలి, కానీ మంచి సమాజం ఉండాలి, అందులో నేను ఉండాలి. మన చుట్టూ కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, మంచి సమాజం, మంచి బిహేవియర్ ఉన్నటువంటి వాళ్ళు, ఈర్ష్య ద్వేషం లేకుండా మంచిగా కలుపుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే అప్పుడు మనకు ఆ సమాజంలో గుర్తింపు అనేది ఉంటుంది. అలాంటి గుర్తింపున్న సమాజంలో ఉండాలి. చక్కటి సమాజాన్ని, ఇంకా లైఫ్ తను రిటైర్ అయ్యారు, లైఫ్ ముందుకు వచ్చింది. ఇంకా ఈ ఉన్న కొద్ది లైఫ్లో చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటే మేము చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. అందరూ కూడా బ్లెస్ చేయండి మమ్మల్ని కూడా. ఈ ప్రయాణం ఇలాగే మరికొంతకాలం సాగాలని మీరందరూ బ్లెస్ చేయండి. దాదాపు అందరూ కూడా ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు విష్ చేయడం జరిగింది. నా స్టేటస్ చూసి, నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవించారు. దీవించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఓం సాయిరామ్.